కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఒక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలోనికి ప్రభు మనలను తీసుకుని వచ్చి ఈ రీతిగా ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని కలుగజేసిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అందటను సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరం మొదటి పునరుద్ధానపు ఆరాధనలో ప్రభువు మనతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ఆయనకి లెక్కలేని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం అంటా ఉంది కదా, యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉందట. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో ప్రభువు మనకిస్తున్న మొదటి పునరుద్ధానపు ఆరాధనలో వాక్యం, యూదయ, గలిలయ, సమరయ దేశంలో ఎలాగూ సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ ఉందో అలాగునే మనము కూడా ఈ నూతన సంవత్సరంలో క్షేమము అభివృద్ధి పొందుదుముగాక. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ ఉందట. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అని అంటే ఏం చేయాలి? అంతేకాదు, వారు క్షేమాభివృద్ధి నొందుచు ఏం ఉన్నారట? సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. హల్లెలూయా. సమాధానము, పరిశుద్ధాత్మ ఆదరణ సంఘానికి ఎప్పుడైతే ఉంటుందో, కుటుంబానికి ఎప్పుడైతే ఉంటుందో వారు అభివృద్ధి నొందుచూ ఉంటారట, విస్తరిస్తూ ఉంటారట. దేవుని వాక్యం అంటా ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలే 20వ అధ్యాయము 32వ వచనంలో కూడా దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడే క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధపరచబడిన వారందరిలో కూడా స్వాస్థ్యం అనుగ్రహించి శక్తిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వాస్థ్యము పరమందున ఉంది. ఆ స్వాస్థ్యము అనుగ్రహించడానికి పరిశుద్ధపరచబడిన వారందరితో కూడా ఆయన శక్తిమంతుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే క్షేమాభివృద్ధి సంఘము కానీ కుటుంబము కానీ
క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? ఎలాగున ఉంటే దేవుడు మనకు అనుగ్రహించే క్షేమాన్ని, దేవుడు మనకు అనుగ్రహించే అభివృద్ధిని ఎలాగున మనం పొందుకోగలుగుతామో ఈ ఉదయకాల కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4:40 వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు నీకును నీ తరువాత నీ సంతానము వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేనే నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీకు అనుగ్రహించిన ఈ భూలోకంలో నువ్వు జీవించి ఉండాలి. ఆయన నీకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతయు నీకు దీర్ఘాయువు నువ్వు కలిగి ఉండాలి, నీకు క్షేమము కలిగి ఉండాలి అని అంటే ఆయన అంటాడు కదా, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. అప్పుడు ఈ భూమి మీద నీకు ఇచ్చిన జీవితకాలం అంతా దేవుడు దీర్ఘాయుష్నిచ్చి క్షేమాన్ని కలుగు చేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉండాలని దేవుడు మనకు అనుగ్రహించే క్షేమాన్ని పొందుకోవాలని ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటాడు. కానీ కోరుకున్నవాడు ఇవ్వాలనుకుంటాడే కానీ దేవుడు చెప్పిన విషయాలను అనుసరించి నడవాలనే విషయాన్ని విస్మరిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నువ్వైతే ఎప్పుడైతే గైకుంటావో దేవుడు నీకు అనుగ్రహించే క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్ను ఈ భూమి మీద నీవు కలిగి ఉంటావని దేవుని వాక్యం అంటా ఉంది. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం, మొదటిగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. తర్వాత అంటాడు కదా, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు. చూడండి, నీకును నీ సంతానానికి నిత్యము క్షేమం కలుగునట్లనంటే వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉంటే మేలు. హల్లెలూయా. దేవుని భయము కలిగి నడవాలి. దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు క్షేమాన్ని దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాడని ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు నీతో నాతో మనందరితో ఈ 2026 సంవత్సరంలో నీవు క్షేమాన్ని అభివృద్ధిని పొందాలి అని అంటే ఏం చేయాలో దేవుడు సూటిగా తేటగా స్పష్టంగా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా నీవు ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు, అభివృద్ధి చెందగలుగుతావు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడలా మీకేం దొరుకుతుందట? క్షేమము దొరుకుతా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటను వినాలి, అంతేకాదు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంతేకాదు మీకు అనుగ్రహించిన మిమ్మల్ని ఏలు రాజు అనంటే పరిపాలకులు కావచ్చు, ఇంటి యజమానుడు కావచ్చు. ఆ రాజు ఏం చేయాలంట? దేవుడైన యెహోవాను అనుసరించి నడిస్తే మీకు క్షేమము. హల్లెలూయా. క్షేమంగా నువ్వు ఉండాలి అని అంటే చేయవలసిన దేవుని వాక్యం ద్వారా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. నీవు క్షేమంగా ఉంటావు. నేను చెబుతున్నా, నీ క్షేమం లేకపోతే దేవుడు చెప్పిన వాటిని నువ్వు అనుసరించి నడుస్తూ నీ క్షేమం లేకపోతే దేవుని మీద దెబ్బలాడొచ్చు. నువ్వే కదా చెప్పావు, ఈ వాక్యానుసారంగా నడవమన్నావు, నీ యందు భయభక్తులు కలిగి ఉండమన్నావు, నీ ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవమన్నావు, దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తాన్నావు, క్షేమాన్ని నా కుటుంబానికి అనుగ్రహిస్తానన్నావు. అంతేకాదు నీ మాట వినాలంటున్నావు.
నేను ఉదయాన్నే లేచి నీతో మాట్లాడుతున్నాను కదా బాబు, నీ ఉదయాన్నే లేచి నేను నీతో మాట్లాడుతున్నాను, నీవు నాతో మాట్లాడుతున్నావు. ప్రతిదినం మన ఇద్దరం సంభాషించుకున్నాం. ఎలాగునా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాను కదా నాయన, నీ మాట నేను వింటున్నాను కదా నాయన, నీ ఆజ్ఞలో అనుసరించి నడుస్తున్నాను కదయా, అందుకని క్షేమాన్ని నాకు అనుగ్రహించున్నావు అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీకు క్షేమాన్ని నీ కుటుంబానికి దయచేస్తాడు. హల్లెలూయా. ఈ దినం క్షేమంగా కుటుంబాలు ఉండకపోవడానికి గల కారణాలు ఇవే. దేవుని భయం లేదు. దేవుడు మనం చేసే పనిని ఆయన చూస్తున్నాడనే విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారు. ఒకరి ఎడలకు ప్రేమ లేదు, సమాధానాలు లేవు. కుటుంబాలలో క్షేమం లేకపోవడానికి గల కారణాలు ఇవే. దేవుడు అనుగ్రహించిన మనకి ఆజ్ఞలను కట్టడలను ఆయన యందు భయభక్తుల్ని మనం కలిగి దేవుడు మనకు అనుగ్రహించబోన్న ఆ యొక్క క్షేమాన్ని పొందుకోవటానికి మనం సంసిద్ధులమై ఉండాలి. అంతేకాదు 37వ కీర్తన 11వ వచనంలో ఆయన అంటాడు కదా, దీనులు భూమిని స్వతంత్రించుకొదురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. దీనత్వాన్ని తగ్గించుకోవాలి. ఎవడైతే దీనుడై నలిగిన హృదయం కలగవాడై నా సన్నిధిని వణుకునో అంటాడు దేవుడు. దీనులను ఆయన ఏమంటాడంటే, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము అంటే ఎక్కువ క్షేమము ఎవరికి దొరుకుతుందట? దీనంగా ఉండేవాడు, తను తాను తగ్గించుకునేవాడు, హెచ్చించబడినవాడు కాదు. దీనత్వాన్ని ఎవరైతే ధరించుకొని ఉంటారో వారు భూమి మీద బహుక్షేమముగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు క్షేమం కలగాలి అని అంటే ఏం చేయాలో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 48:18. నీవు నా ఆజ్ఞలను అనుసరింపకనే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలె. దేవుని మాట ఆలకిస్తేనే నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆజ్ఞలను నువ్వు ఆలకించేది సరే, క్షేమము నీకు ఎలా ఉంటుందట? నది వలె ఉంటుంది, నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమం నువ్వు కోరుకుంటే ఈ 2026 సంవత్సరం నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా భక్తి జీవితం క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు కోరుకుంటే దేవుడు ఏవైతే చెబుతున్నాడో వాటిని అనుసరించినాడు. నీకు క్షేమం కలగపోతే ఆయన మీద దెబ్బలాడు. ఎందుకయ్యా ఇన్ని మాటలు చెప్పావు, ఇన్ని వాక్యాల్లో నాకు క్షేమాన్ని ఇస్తాన్నావు, వీటన్నిటిని నేను అనుసరించి నడుస్తూ ఉన్నాను కదా, ఇంకెందుకు నేను నా కుటుంబము క్షేమంగా ఉండట్లేదని దెబ్బలాడు. దేవుడు అలా కాదమ్మా, నేను చెప్పాను ఇది కదా, నువ్వు అధ్యాసనమేంటి అని అంటాడు. అప్పుడు దాన్ని సరి చేసుకుంటే మన కుటుంబాలకు క్షేమం. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి పొందుదురు. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షేమము సొగసు మనకు రావాలి అని అంటే జకర్యా గ్రంథంలో చెప్పిన ప్రవచనం మన పట్ల నెరవేరాలని అంటే దేవుడు నీకు అనుగ్రహించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించినడు. అంతేకాదు చివరిగా ఆయన అంటాడు కదా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో, మరియు కోరదగినదిగాను చూడముచ్చటగా అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే యెహోవాకి భాగ్యము. హల్లెలూయా. నీ భాగ్యం ఏంటంట? ఈ భూలోకంలో మన భాగ్యం ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని చక్కగా
అనుభవించటం. అదే నీకు భాగ్యం, అదే నీకు క్షేమం. తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా నువ్వు బ్రతకాలి అని అంటే దేవుడు ఏదైతే నీకు చెప్తా ఉన్నాడో వాటిని అనుసరించినాడు. ఇప్పటి వరకు క్షేమాన్ని గురించి తెలుసుకున్నాం కదా, మరి అభివృద్ధి పొందాలిగా. మనం క్షేమంగా ఉంటే సరిపోయిందా? అభివృద్ధి కూడా కలిగి ఉండాలి. దేవుడే చెప్పాడు, మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని దాన్ని ఏలమని. మనం అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆదికాండ గ్రంథంలో కూడా దేవుడు యాకోబును అభివృద్ధి పొందించాడు. ఎలాగనుక చూడండి ఆదికాండ గ్రంథం. ఇస్సాకును అభివృద్ధి పొందించాడు. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డ, ఇస్సాకును గురించి చెప్పబడతా ఉంది. అతడు దేవుని సన్నిధిని తన తండ్రి నడిచిన మార్గంలో నడుస్తూ ఉన్నాడు కనుక, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేస్తూ ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు, అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంచెలంచెలుగా పైమెట్టుకు ఎక్కించి అభివృద్ధి పొందిస్తాడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను. ఎలాగునా? దేవుని మాటను వింటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిస్తే, దేవుడు నీకేది చెప్పాడో అది చేస్తూ ఉంటే, దేవుడు నీ కష్టార్జితాన్ని క్షేమంగా అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించి భూమి మీద దీర్ఘాయుష్కాలాన్ని అనుగ్రహించినప్పుడు దేవుని అభివృద్ధి నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. రెండవది చూడండి, యాకోబును అభివృద్ధి పొందించాడు. నేను రాక మునుపు యాకోబు, ఆదికాండం 30:30 లాబానుతో అంటున్నాడు. యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేనును నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందునా? నేను రాక మునుపు నీకు కొంచెమే ఉంది. తన మామతో అంటున్నాడు యాకోబు. అయితే నేను ఎక్కడైతే అడుగు పెడుతున్నానో అదల్లా అభివృద్ధి పొందు, నువ్వు బహుగా అభివృద్ధి పొందుతా ఉన్నావు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి పొందాలి. మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అలాగనే దేవుని వాక్యం అంటుంది, ఇస్సాకును అభివృద్ధి పరిచిన దేవుడు, యాకోబును అభివృద్ధి పరిచిన దేవుడు నిన్ను కూడా అభివృద్ధి పొందిస్తాడు. ఎలాగ నువ్వు ఉండాలి? నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? చూడండి, మొదటగా మనం చేయవలసింది ఏమంటాడు 22-23లో, సర్వశక్తిని వైపు నీ తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరము చేసిన ఎడల నీవేమవుతావట? అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఏం చేయాలి మనం అభివృద్ధి చెందాలంటే? మన కుటుంబంలో ఏముండకూడదు? దుర్మార్గతను దూరపరుచుకోవాలి. అప్పుడు మనము, మన కుటుంబం, మన బిడ్డలు అభివృద్ధి పొందుతారు. వారి అభివృద్ధి ఎలా ఉంది? మన చేతుల్లోనే ఉంది. మనం దుర్మార్గంగా ప్రవర్తించి మన బిడ్డలు, మన కుటుంబం అభివృద్ధి పొందాలంటే పొందదు. ఆ దుర్మార్గతను విడవాలి. నీవు అప్పుడు ఏం చేస్తావంట? అభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటగా మన కుటుంబంలో దుర్మార్గత అనేది దూరంగా ఉండాలి. రెండవది చూడండి, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. మీరు ప్రతి విషయములలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగునే మీరును ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందుచుకొనుడి. హల్లెలూయా.
ఏటిలో అభివృద్ధి ఉండాలంట? దేవుని ఉపదేశమందు, దేవుని జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, అలాగే ప్రేమయందు అభివృద్ధి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందుచు అలాగూ మీరు ఉండండి, అభివృద్ధి పొందుచూ ఉండండి అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. దేవుడు మనకిచ్చిన వాటిని అనుసరించి నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఏమంటాడు? క్షేమాభివృద్ధి పొందుచు ఎలాగో ఆ సమరయ మిగతా దేశాలు ఏ రీతిగా అభివృద్ధి పొందినయో సంఘాలు, ఆ రీతిగానే మన సంఘం మనం కూడా అభివృద్ధి పొందుతాం. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగుని మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందుచు వర్ధిల్లునట్టు ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా. మొదటిగా ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమలో అభివృద్ధి చెంది అలాగుని మీరు ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మన కుటుంబాలకు క్షేమము అభివృద్ధి కావాలి అంటే ఏం చేయాలో దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్సుంచుకొనుము, వీటి యందే సాధకము చేసుకొనుము. నీ అభివృద్ధి అందరికీ కనపడాలంటే దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞాపించాడో, ఏవైతే చేయమన్నాడో వాటిని అనుసరించి నడుస్తూ అలాగూ నలుగురిలో నువ్వు క్షేమాభివృద్ధి పొందినట్లుగా ఉండమని తిమోతికి హెచ్చరిస్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు. చివరిగా చూడండి 72వ కీర్తన 7వ వచనం. 72వ కీర్తన 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. వారు చంద్రుడు లేకపోయేమంటారు, సూర్యచంద్రులు ఉండరు. దేవుని పరలోక పట్టణంలో నిత్యము వెలిగే సూర్యచంద్రులు ఉండదు. భూలోకం, ఈ భూమి ఆకాశంలో కొత్త భూమి కొత్త ఆకాశాలు వచ్చేస్తాయి. అప్పటి వరకు నీవు క్షేమాభివృద్ధి నొందుతావు అని దేవుని వాక్యం అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని విన్న మీరు క్షేమము మన కుటుంబాల్లో ఉండాలి అని అంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు. అభివృద్ధి పొందాలి అని అంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు. అలాగున మనం చేస్తూ మనం క్షేమాభివృద్ధి పొందుతూ దేవునిలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్.